కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం. టీడీపీ స్థాపించినప్పటి నుంచి వేరే జెండా అక్కడ ఎగరలేదు. అందుకే కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ గా ఇప్పటి వరకు ఏ పార్టీ అధినేత పెట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే గతంలో ఉమ్మడి రాష్ట్రాల సీఎం గా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి కుప్పానికి రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా ప్రారంభోత్సవాలకే పరిమితం అయ్యారే తప్ప రాజకీయం చేయలేదు. చంద్రబాబును ఓడించాలనే పట్టుదలకు పోలేదు. ఎందుకంటే అది చంద్రబాబు అడ్డ. 1955 నుంచి టీడీపీ ఆవిర్భవించే వరకు జరిగిన 6 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 సార్లే గెలిచింది. టీడీపీ ఎంట్రీ తర్వాత జరిగిన 8 ఎన్నికల్లో అన్ని సార్లు ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. అందులో 1989 నుంచి చంద్రబాబు గెలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మాత్రం కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కొడితే కుంభస్థలమే కొట్టాలనుకుంటున్నారు. ఎలాగైనా కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టి సత్తా చాటాలని జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అందుకే స్థానికంగా బలమున్న యువనేత భరత్ కు టికెట్ కేటాయించారు. చంద్రబాబుపై గెలిస్తే భరత్ కు మంత్రి పదవి ఇస్తామన్న హామీ స్థానిక ఎన్నికల్లో గెలుపు వైసీపీని ఊరిస్తున్నాయి. అప్పటికే కుప్పం అభివృద్ధికి కోట్లు విడుదల చేశారు సీఎం జగన్. అటు పంచాయతీ పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం కోటాలో వైసీపీ జెండా ఎగరేసింది. అందుకే ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు కుప్పం విషయంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. మరి మాజీ సీఎంను యువ నాయకుడు ఢీకొడతారో లేదో చూడాలి.